ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. నెల్లూరు దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజేఐ గవాయ్పై అక్టోబర్ 6న బూటుతో దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దాడిని దేశంలో ఉన్న దళిత నేతలందరూ ముక్తకంఠంతో ఖండించారని అన్నారు. ఇప్పటివరకు దాడి చేసిన రాకేష్ కిషోర్ను ఎందుకు అరెస్టు చేయలేదని వారు మండిపడ్డారు. అదేవిధంగా ఎంఈఎఫ్ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగ, వేగూరు వెంకటేశ్వర్ల మాదిగ, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జ్ జానకి మాలా మాట్లాడుతూ ఈ దాడి జరిగి నెల రోజులవుతున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, కేవలం దళితులు కాబట్టే దాడి చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెయ్యాలంటే జిల్లాలో ఉన్న ప్రతి దళితుడు నవంబర్ 17 ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్లూరి శేషయ్య మాదిగ, దర్శిగుంట శ్రీనివాసులు మాదిగ, వన్నం కృష్ణయ్య మాదిగ, సిద్దారపు పెంచలయ్య మాదిగ, ఏసిపోగు జయరాజు మాదిగ, కలివేటి మునియ్య మాదిగ, కొండిపాక వెంకటేష్ మాదిగ, మొండెం లక్ష్మయ్య మాదిగ, పాజర్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 17న ఢిల్లీలో జరిగిన దళిత ఆత్మగౌరవ ప్రదర్శనను పద్మశ్రీ మందాకృష్ణ నాయకత్వం. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 17వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి సీజే గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ అనే మతోన్మాది బూట్తో దాడి చేయడం యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. ఇలాంటి ఘటనల్ని చేసినటువంటి రాకేష్ కిషోర్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, ఈ దేశంలో దళిత గిరిజనులకి రక్షణ కరువైందనే దానికి ఇది నిదర్శనమని, ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఏ పార్టీ రక్షణ ఉంటుందో సుప్రీంకోర్టు కేంద్రంగా సుప్రీంకోర్టు లోపల జరిగినటువంటి సంఘటనే దీనికి కారణమని, ఇలాంటి ఘటన జరిగిన వెంటనే యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం ఈ దేశ ప్రధానితో సహా అందరూ ఖండించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ రాకేష్ కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదో, ఈ దేశంలో ఎవరిని రక్షిస్తున్నారో, ఈ దేశంలో పాలకులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారో లేక వాళ్ళు లోపాయకర ఒప్పందంగా పనిచేస్తున్నారో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏదైతే ఈ దేశం మొత్తం కదిలించే విధంగా మంత్రి మందాకృష్ణ మాదిగ గారు ఈ నెల 17వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనని తో దళితుల సత్తా ఏందో, ఈ దేశంలో దళిత గిరిజన జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పి మరోమారి హైదరాబాద్ కేంద్రంగా నవంబర్ 1వ తారీఖున జరిగిన కార్యక్రమే దానికి నిదర్శనమని, మరోమారు దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల అస్తిత్వాన్ని కాపాడేదానికి ఈ నెల 17వ తారీఖున ఢిల్లీ కేంద్రంగా జరగబోయే దళిత ఆత్మగౌరవ ప్రదర్శనని జయప్రదం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ, జై భీమ్, జై పూలే. నమస్కారాలు. నా పేరు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని యావత్ సమాజం ఒక మాటగా ప్రశ్నించి ఆగిపోయింది. ఎందుకంటే దళితుడు కాబట్టి సీజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఒక్కరోజే దాన్ని అందరూ మాట్లాడి అలా ఆగిపోవడం చాలా దుర్మార్గం భావిస్తున్నాం. చలో ఢిల్లీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. చలో దళిత ఆత్మగౌరవ ప్రదర్శన ఈ నెల 17వ తారీఖు నెల్లూరు జిల్లాలో ఉండబడే ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరూ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. జై మహాజన, జై మందకృష్ణ మాదిగ. నేను జానకి మాల, మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే సీజేఐ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మనందరం కూడా చూస్తున్నాం. ఇది మన నాయకుడు మాన్య శ్రీ మందకృష్ణన్న గారు ఖండించడం జరిగింది. ఈ దాడి అనేది చాలా అత్యంత బాధాకరం. ఎవరైనా స్పందించారా అని అంటే ఎవరు కూడా స్పందించలేదు. మా నాయకుడు మందకృష్ణన్న గారు చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మగౌరవము ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్, జై మహాజన, జై మందకృష్ణ మాదిగ.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.